ఆదిలాబాద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పైలట్ ప్రజావాణి ప్రజా ఫిర్యాదుల బహిరంగ విచారణ కార్యక్రమంపై స్టేట్ టీంతో జిల్లా పాలనాధికారి రాజర్షి షా సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రంలో మొదటిగా ఆదిలాబాద్ జిల్లాలో జనవరి 27 నుంచి ప్రారంభించిన ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా అర్జీదారుల నుండి దరఖాస్తుల స్వీకరణను పకడ్బందీగా చేపట్టడం జరిగిందని టీం సభ్యులు కలెక్టర్కు వివరించారు. రెవెన్యూ, ఉపాధి హామీ, పెన్షన్, రేషన్ కార్డులు, త్రాగునీరు, విద్యుత్తో పాటుగా పలు సమస్యలపై దరఖాస్తులు వెల్లడించారు. దాదాపుగా 60 మందికి పైగా పౌర సమాజ వాలంటీర్లు ఆదిలాబాద్కు వచ్చి జిల్లా పాలనా యంత్రాంగాన్ని సహకరించినట్లుగా తెలిపారు. 9 రోజుల వ్యవధిలో 17 పబ్లిక్ హియరింగ్లు జరిపామన్నారు. ఫిబ్రవరి 6 నుండి 14 వరకు షెడ్యూల్ రూపొందించి ప్రతి పబ్లిక్ హియరింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా నిర్వహించామన్నారు. ప్రజల ఫిర్యాదులను సకాలంలో నమోదు చేయడానికి, పరిష్కరించడానికి పరిపాలనా యంత్రాంగం ఎంతో సహాయ సహకారాలు అందించిందని పేర్కొన్నారు. మండల స్థాయి పబ్లిక్ హియరింగ్కు ప్రజలు ఎంతో ఆసక్తి హాజరుపడటం హర్షణీయమన్నారు. తమకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, ప్రతి చోట ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని కలెక్టర్కు వివరించారు.